అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 21 విందాం. ఇంటర్లో కూడా శివ, చైతు ఇద్దరు ఒకే కాలేజ్లో ఒకే గ్రూప్లో జాయిన్ అయ్యారు. చైతు చదువులో ఎప్పుడు ముందుండేవాడు. ఎందుకో చైతు మాట అంటే శ్రీధర్ గారికి చాలా గురి. కొన్ని విషయాలు ఇంట్లో ఎవరు చెప్పినా వినని ఆయన చైతు చెప్తే మాత్రం తప్పకుండా వింటారు. శివలెక్క వేరే. చదువులో యావరేజ్ అయినా తనకి ఇతర కళ్ళంటే ఇష్టం. పెయింటింగ్, పొయట్రీ శివ హాబీస్ అయితే ఫోటోగ్రఫీ ప్యాషన్. ఇవన్నీ ఎప్పుడు తన పేరెంట్స్కి చెప్పలేదు. చెప్తే ఎక్కడ ఇవే తన చదువు తగ్గడానికి కారణం అంటారేమో అని భయం. ఇంటర్ తర్వాత చైతు ఇంజనీరింగ్లో చేరితే శివ శ్రీధర్ గారితో గొడవ పెట్టుకుని మరీ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు కూడా ఆయన వద్దంటే చైతూనే ఒప్పించాడు ఆయన్ని. ఇక అను చదువుల తల్లి, ఏదైనా ఇట్టే పట్టేస్తుంది. అను 9వ తరగతి చదువుతుండగా పెద్దదైంది. 11 రోజుల పాటు తన్ని వేరుగా ముట్టుకోకుండా ఉంచడం ఎందుకు అనుకు నచ్చలేదు. పైగా తన నానమ్మ తన గది దాటి బయటికి రానివ్వలేదు. శివ చేతులను కూడా కలవనిచ్చేవారు కాదు. ఏమన్నా అడిగితే ఆచారం అనేవారు. ఆఖరి రోజున బంధువులందరినీ పిలిచి శ్రీధర్ గొప్పగా ఫంక్షన్ చేశారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అను ఈ విషయమై తన స్నేహితులతో చర్చించింది. కొందరు అను ఇంట్లో లాగానే ఉంటుందని చెప్పగా మరికొందరు తమ ఇళ్లలో ఉండే మార్పుల గురించి చెప్పారు. అనులో కుతూహలం మొదలైంది. అసలు ఎందుకు నెలసరి సమయాల్లో ఆడవారిని వేరేగా కూర్చోబెడతారు అని. ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని అందరిని అడిగితే ఆమె నాకు తెలీదు, పెద్దలు చెప్పారంతే అంటూ మాట దాటేశారు. ఇంకా తెలుసుకోవాలని మళ్ళీ అడిగింది. ఈసారి నందన గారు ఇంకోసారి పెద్దల విషయాల్లో వాదించొద్దంటూ పెద్దగా కసిరారు. దెబ్బ కనుకి ఏడుపు తన్నుకొచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. సంవత్సరం గడుస్తున్నా ఇంట్లో తీరు మారలేదు. ఆ 2 రోజులు గది బయటకు రానివ్వకుండా ఆమెకి ఏదిచ్చినా కనీసం 2 అడుగుల దూరం నుంచే ఇచ్చేవారు. ఆమె కదులుతున్నా ఎక్కడి ఇంట్లో వస్తువులు తగులుతుందేమో అని జాగ్రత్త జాగ్రత్త అంటూనే ఉండేవారు రమణమ్మ గారు. కానీ తన తల్లి ఎప్పుడు ఇలా ఇబ్బంది ఫీల్ అవ్వలేదేంటి అని అనుకునేది. ఇదంతా అనుకు నచ్చలేదు. శరీరంలో వచ్చే మార్పుల వల్ల మనిషి అప్పటికప్పుడే అంటరాని వాళ్ళు అయిపోతారా? పైగా ఇంట్లో శివ, చైతుల ముందు తన స్త్రీ సమస్యను పట్టి చూపిస్తుంటే ఎందుకో సిగ్గుగా అనిపించేది. ఇప్పటి సమాజంలో ఇదొక ఇబ్బందే కానప్పుడు ఇంకా ఈ నియమం పాటించడం అర్థం లేదనిపించేది అనుకి. అసలు ఈ ఆచారం ఎందుకు పుట్టిందో అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. పూర్వకాలం ఆడవారికి రెస్ట్ ఇవ్వడం కోసం అంటూ మొదలై వారి వల్ల ఎటువంటి వ్యాధులు రాకూడదని పక్కన కూర్చోబెట్టడం వరకు చదివింది. అది ముదిరి మరీ చాదస్తంలా మారిందని గ్రహించింది. ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరంగా చదివింది. అప్పటి కాలంలో అది సరైందైనా ఇప్పుడు సూట్ అవ్వదు. దీన్ని ఎలాగైనా మార్చాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకసారి ఇంట్లో నందన్ గారు, రమణమ్మ మాత్రమే ఉన్నప్పుడు, అమ్మా, మన ఇంట్లో పీరియడ్స్ టైంలో వేరుగా కూర్చోబెడతారు, ఎందుకమ్మా అని అడిగిందను. మళ్ళీ మొదలుపెట్టావా అన్నారు నందన. చెప్పొచ్చు కదమ్మా. నాకు తెలియదు. తెలీదా? అదేంటి, ఎప్పుడు ఎవరిని అడగలేదా? ఏమో, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అంతే. అను వాళ్ళ నాన్నమ్మని అడిగినా ఇదే సమాధానం చెప్పారు ఆవిడ. అను మళ్ళీ నందన వైపు తిరిగి, సరే కానీ నిన్న అలా వేరుగా చూస్తే నీ కోపం రాలేదా అని అడిగిందను. కోపమా? ఎందుకు? ఇది పెద్దలు పెట్టిన ఆచారం కదా, అందరూ పాటిస్తున్నదే. కానీ అమ్మా, అది అసలు ఎందుకు అలా పెట్టారో తెలుసా అంటూ తను గూగుల్లో చూసిందంతా చెప్పింది. అదంతా విన్న నందన, సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగారు. అది కాదమ్మా, ఈ రోజుల్లో కూడా ఇవి పట్టుకుని ఉండడం అవసరమా? అంటే ఏంటి, ఇంట్లో పూజ మడి మానేయమంటావా? ఆవిడ వాయిస్లో బేస్ పెరిగింది. మానేయమనడం లేదమ్మా, కేవలం పూజ చేసుకున్నప్పుడు మడిగా ఉంటే చాలుగా. అను, నీకు ముందే చెప్పాను సాంప్రదాయంలో వేలు పెట్టకని. నందనలో కోపం మెల్లగా పెరుగుతోంది. అమ్మా, కాలంతో పాటు మనము మారాలి. ఏమో నందన, మన ఇంట్లో ఎవరు ఇలా పెద్దల్ని ఎదిరించలేదు అంటూ విచారంగా పలికారు రమణమ్మ. నేనేమి ఎదిరించట్లేదు నానమ్మ, బయట జరిగేది చెప్తున్నానంతే. చూడను, ఎవరెలా ఉన్నా మేం మారం.
ఇక ఈ టాపిక్ ఇంకోసారి తీసుకురాకు అన్నారు నందన. కానీ అమ్మా, ఈ కట్టుబాట్ల వల్ల మనకే నష్టం. నష్టమా? మాట మాటకి నందన గారి కోపం లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అవునమ్మా, ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల నరాలు దెబ్బతింటాయి. ఎంత విశ్రాంతికైనా ఒకే చోట ఉంటే వాపులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకా ఆప్యాయత పొందాల్సిన టైంలో స్పర్శ కూడా తప్పంటే మానసికంగా మన హెల్త్ దెబ్బతింటుంది అందాను. ఇవన్నీ నీకెలా తెలుసు? నెట్లో చదివానమ్మా. ఒక చదువుకునే స్టూడెంట్గా ఇవన్నీ మీకు చెప్పడం నా డ్యూటీ. అంటే నువ్వు చదువుకున్న దానివి, మేమేం తెలియని మూర్ఖులం అంతేనా? అంది చాలా కఠినంగా ఆమె గొంతు చాలా కఠినంగా ఉంది. అమ్మ, నేను చెప్పేది అది కాదు. తల్లి, నీ అంత జ్ఞానులో మేం కాదు. మాకు తోచినట్టు బ్రతుకుతున్నాం. ఇంక నీ ఉపన్యాసాలు ఆపే అని అరిచారు నందన. అప్పుడే లోపలికొస్తున్న శ్రీధర్ ఆ అరుపు విన్నారు. ఏమైంది నందన, అలాగే ఆకలి వేస్తున్నావు అని అడిగారు. ఏం లేదు లేరా అన్నారు రమణమ్మగారు. కొడుకు ముందు ఈ విషయం చెప్పడం ఎందుకని. ఏం లేకపోవడం కాదు డాడీ, అది ఇంట్లో అని అను చెప్పబోతుంటే ఇంతలో నందన అను అంటూ ఇల్లదిరేలా అరిచారు. ఊరుకుంటుంటే మరీ చిన్నపిల్లవైపోతున్నావు. చెప్పింది చాలు, లోపలికి వెళ్ళు అన్నారు కోపంగా. ఆ అరుపుకే అనుకి గుండెల్లో అలజడి మొదలైంది. విషయం ఏంటంటే ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడిగారు గట్టిగా శ్రీధర్ గారు. ఏముంది, మీ కూతురికి ఇంట్లో ఆచారాలు పాటించడం కష్టంగా ఉందంట. చదువుకున్నానంటూ పొగరుగా మాట్లాడుతోంది అన్నారు నందన. ఆ మాట విన్న అను తన మనసులో నేను చెప్పిందేంటి, అమ్మ డాడీకి చెప్తున్నదేంటి అనుకుంటూ ఆలోచిస్తోంది. ఇంతలో శ్రీధర్ గారు పిలిచేసరికి తేరుకుంది. పెద్దలు చెప్పేది పాటిస్తే తప్పేం లేదు, కానీ ఇంకా వదిలేయండి అన్నారు శ్రీధర్. మీరు కూడా ఏంటి డాడీ, ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ అభ్యర్థనగా అడిగింది అను. చూడను, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఉంటూ ఇది చేయను అవి పాటించను అన్నావంటే చదువు మానిపించడానికైనా ఆలోచించను నేను అంటూ నెమ్మదిగా చెప్పినా చాలా కఠినంగా అన్నారు. ఆ మాటతో అను కన్నీరు ఆగలేదు. సరే అని తలాడించి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో మంచం మీద పడుకున్న అను మనసులో అనేక ప్రశ్నలు. ఒకరి నమ్మకం తప్పని చెప్తే వాళ్ళ ఈగో ఇంత హర్ట్ అవుతుందా? మార్పు మంచికైనా అలవాటు పడిన మనసు ఆలోచించదా? కేవలం ఒక కట్టుబాటు కోసం ఎప్పుడూ ప్రేమించే నా వాళ్లే నన్ను వ్యతిరేకిస్తారా? అన్నింటికీ మించి శ్రీధర్ గారు చదువు మానేమండం ఒక్కసారిగా భయానికి గురిచేసింది అనుని. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అను భోజనం చేయకుండానే పడుకుండిపోయింది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన శివాచైతులకు అను కనిపించలేదు. నానమ్మ, అను ఏది అని అడిగాడు అక్కడే కూర్చుని రమణమ్మ గారిని శివ. పడుకుంది అన్నారు నందన. ఈ టైంలోనా అన్నాడు అనుమానంగా చైతు. దానికి గాలేదో పట్టుకుందిలే అన్నారు నిష్ఠూరంగా రమణమ్మ. ఏదో తేడాగా ఉందని ఇద్దరు అనుగదిలోకి వెళ్లారు. లేపి చూస్తే తన ముఖం మీద కన్నీటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసిన శివ ఏమైందిరా అంటూ కంగారుగా అడిగాడు. ఇప్పుడు ఈ గొడవ ఇంకా పెంచడం ఇష్టం లేక ఏం లేదు, మీరు లేరుగా అని సమాధానం ఇచ్చింది అను. తన జవాబు నమ్మశక్యంగా లేకపోయినా నీరసంగా ఉందని కిందకి తీసుకెళ్లారు తన్ని. శివ గమనిస్తూనే ఉన్నాడు. అమ్మా నానమ్మ అనుతో కనీసం 2 రోజులు సరిగ్గా మాట్లాడలేదు. తర్వాత అను నార్మల్ అవ్వడంతో తాను కూడా మెల్లగా విషయం మర్చిపోయాడు. కానీ చైతు ఒకరోజు అను తను ఉన్నప్పుడు మాత్రమే అడిగాడు. అను మొదట సంకోచించిన ఇక దాచలేక చైతుకు చెప్పేసింది. ఇంట్లో ఇది మారదని గట్టిగా చెప్పినా ఇంత బాధ ఉండదు చైతు, కానీ డాడీ అలా అనేసరికి అంటూ ఏడ్చేసింది అను. ప్రతి విషయం పంచుకునే అను తన బాధని ఇప్పటి వరకు అంచుపెట్టుకోవడం కష్టమై ఇంకా ఏడ్చేసింది. చైతు అటు అనుని కరెక్ట్ అనలేదు, ఇటు పెద్దలది తప్పనకుండా నచ్చ చెప్పాడు. కొంచెమైనా అర్థం చేసుకున్నందుకు చైతు తనకు మరింత దగ్గరగా తోచాడు. అప్పటి నుండి అనులో భయం మొదలైంది. ఏదంటే తప్పవుతుందో అనుకుంటూ ఆచితూచి మాట్లాడేది. మరో విషయం కూడా గమనించింది. తన వాళ్ళు చెప్పినట్టు కాకుండా పనిని వేరే విధంగా చేసినా వాళ్ళ రియాక్షన్ ఎప్పుడు కోపంగానే ఉండేది. ఇక వాళ్ళు చెప్పేది వింటే పోయేదిగా అన్నట్టుగా అయిపోయింది అను. వాళ్ళ బంధం అన్ని విషయాలు ఇదివరకట్లానే ఉన్నా ఏదో చిన్న అసంతృప్తి.
వీటి నుండి డైవర్ట్ అవ్వాలని ఇంటర్ నుంచైనా తనకు ఫ్రెండ్స్ ఉండాలని నిర్ణయించుకుని అందరినీ తన నేస్తాలను చేసుకుంది. ఎంతమంది ఉన్నా శివ చైతుల్ని ఎప్పుడూ వదిలేదు కాదు. వారు కూడా అను ముందులా మూడీగా కాకుండా అందరితో కలుస్తున్నందుకు ఆనందపడ్డారు. అను ఇంట్లో గొడవకు పూర్తిగా మర్చిపోయి మళ్ళీ మునిపట్ల అల్లరి మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో శివ చైతులను శ్రీధర్ గారి దగ్గర ఇరికించేది. ఇంటికి లేటుగా వస్తున్నారని, డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, సీక్రెట్గా బయటకు వెళ్తే తనకి ట్రీట్ ఇచ్చే వరకు వదిలేదు కాదు. ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తూ తెగ ఆనందించేది. తర్వాత చైతు చదువుకున్న కాలేజ్లోనే తన బ్రాంచ్లోనే చేరిందను. మొదట్లో అను శ్రీధర్ గారు డ్రాప్ చేసిన మెల్లగా చైతు ఆ డ్యూటీ తీసుకున్నాడు. అను క్లాస్ అంతటికి చైతు అంటే తెలుసు. అంతలా తన పేరును వాయించేదను. సాయంత్రం వేళల్లో తీసుకెళ్లేటప్పుడు అందరూ చైతు గురించి టీజ్ చేస్తే ఏదో సిగ్గు ముంచుకొచ్చేదనుకి. మెల్లగా అను తన మనసులో అప్పటి వరకు చైతు మీదున్న ఇష్టాన్ని మరో కోణంలో చూడడం మొదలుపెట్టింది. ఇంట్లో చైతు పనులన్నీ తనే చేసేది. అన్నయ్యకి చైతుకి వాదన వస్తే ఇప్పుడు చైతు తరపే వాదించేది. తనకి ఎలాంటి బాధ వచ్చినా ధైర్యంగా చెప్పుకునేది. చైతు కూడా అనుతోనే అన్నీ చెప్పేవాడు. పైగా శివ తన ప్యాషన్ కోసం పార్ట్ టైం జాబ్ చేసేవాడు. కనుక వీళ్ళిద్దరి సమయం మరి కాస్త పెరిగింది. ఇంటర్లో అందరితో కలిసిన అను మళ్ళీ చైతు ప్రేమలో పడి ఎప్పుడూ చైతు శివలతోనే ఉండడం మొదలుపెట్టింది. సినిమా, షికార్లు, షాపింగ్, టూర్స్ ఏమైనా సరే ఫ్యామిలీతోనే, ముఖ్యంగా ముగ్గురుగానే తిరిగేవారు. అనుతో ఉన్న శివ వాళ్ళకి వేరే ప్రపంచం ఉండేది. అను సెకండ్ ఇయర్లో ఉండగానే శివ ఇంట్లో చెప్పేశాడు తనందరిలో జాబ్ చేయనని. నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, సో కెరీర్గా అదే చూస్ చేసుకుంటానని. దానికి ఇంట్లో అందరూ ఒకేసారి వద్దనేశారు. కష్టపడి చదివి ఉద్యోగం చేస్తామనుకుంటే మధ్యలో ఏంటిది అని అడిగారు నందన. అందుకేనా సంవత్సరం నుంచి కూలోడ్లా జాబ్ చేస్తున్నావు అని అడిగారు శ్రీధర్. డాడీ, నాకు జాబ్ ప్లేస్మెంట్ కన్నా ఇటువైపు నచ్చింది అన్నాడు శివ. అయినా ఫోటోలు అవి తీసుకుంటే ఏం సంపాదిస్తావురా అని అడిగారు రమణమ్మ. సంపాదన కన్నా మన తృప్తి ముఖ్యం కదా నానమ్మ అందాను. నువ్వు నోరుమి, తయారవుతావు ప్రతిదానికి తోకలాగా అన్నారు నందన. ఇప్పుడు నువ్వు ఆ ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటే ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? మా అబ్బాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఫోటోలు తీస్తాడని చెప్పాలా అన్నారు శ్రీధర్. డాడీ, నేను పెళ్ళిళ్ళకి ఫోటోలు తీస్తానడం లేదు. ఈ స్కిల్ మంచిగా నేర్చుకుంటే సినిమాల్లో కూడా అవకాశాలు వస్తాయి. ఓహో, ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళాలనుందా? చూడట్లేదా ఎంతమంది నిలబడుతున్నారు ఇండస్ట్రీలో? బుద్ధిగా ఎంబీఏ చేయమంటే బీకామ్ తీసుకున్నావు. సర్లే, ఇప్పుడు వచ్చి మనం వ్యాపారం చూసుకుంటాం అనుకుంటూ ఉంటే ఇదన్నమాట తమ చేయబోయే నిర్వాకం చాలా ఆవేశంగా పలికారు శ్రీధర్. ఒకసారి వాడు చెప్పేది వినండి అంకుల్ అన్నాడు చైతు. డాడీ, అందరికీ చదువులు బిజినెస్లు ఎక్కవు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు అన్నాడు శివ. ఏం అర్థం చేసుకోవాలి? కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ కూర్చోవాలా అన్నారు నందన. అమ్మా, ఒకసారి అన్నయ్య చెప్పేది ఆలోచించు అన్నదాను. అను, ప్రతి దాంట్లో నేనున్నాను తలదూర్చుకో. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇక నువ్వు శివ, ఫోటోలు వీడియోలు అంటూ మానేసి చేస్తే ఉద్యోగం చేసుకో, లేదా మన బిజినెస్ చూసుకో. ఇంక దీని మీద ఎవరో డిస్కషన్ పెట్టొద్దంటూ శ్రీధర్ గారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.